రాంచీ వేదికగా జరుగుతున్న 4వ టెస్ట్ మ్యాచ్ డే 2లో కూడా ఇంగ్లాండ్ టీం తమ డామినెన్స్ని కొనసాగించింది. డే 1లో ఎలా అయితే కొలాప్స్ తర్వాత పుంజుకుని మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారో డే 2లో కూడా అలానే చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మెయిన్లీ మన టీమిండియా ఓపెనర్ జైస్వాల్ ఒక ఎండ్లో థ్రెటనింగ్గా కనిపించిన ఇంగ్లాండ్ టీం అయితే కంబ్యాక్ చేయగలిగింది. సో డే 2లో అయితే మన టీమిండియాకి లక్ అసలు ఎక్కడా కూడా కలిసి రాలేదు. మెయిన్లీ డిఆర్ఎస్ విషయంలో ఈరోజు 3 ఎంపైర్స్ కాల్స్ వచ్చాయి. సో నార్మల్గా మనం ఇన్నింగ్స్కి 1 లేదా 2 మాత్రమే ఇలాంటి ఎంపైర్స్ కాల్స్ చూస్తుంటాం. బట్ ఈరోజు మన టీమిండియా బ్యాడ్ లక్ కొద్దీ 3 ఎంపైర్స్ కాల్స్ వచ్చాయి. అది కూడా బ్యాటింగ్ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్న 3 ప్లేయర్స్కు. మెయిన్లీ క్రీజ్లో సెట్ అయిన శుభ్మన్ గిల్కి ఎంపైర్స్ కాల్ రావడం నిజంగా మన టీమిండియాకి ఒక అతిపెద్ద సెట్ బ్యాక్. ఎందుకంటే అప్పటికి చూసుకుంటే జైస్వాల్ మరియు గిల్ మధ్య చాలా మంచి పార్ట్నర్షిప్ నడుస్తుంది. సో అలాంటి టైంలో గిల్ అవుట్ అయిపోవడం అండ్ దెన్ మన టీమిండియా రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్లు కోల్పోవడం జరిగింది. సో డెఫినెట్లీ డే 2లో ఇంగ్లాండ్ టీం మన టీమిండియా మీద పై చేసి సాధించగలిగింది. మెయిన్లీ రోజు వాళ్ళు 2 సెషన్స్ గెలుచుకున్నారు. మొదటి సెషన్లో 2 టీంలు షేర్ చేసుకున్నప్పటికీ నెక్స్ట్ 2 సెషన్లో చూసుకుంటే మాత్రం ఇంగ్లాండ్ వాళ్ళు డామినేట్ చేశారు. మరియు ముఖ్యంగా ఇంగ్లాండ్ యంగ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ అయితే కంటిన్యూస్గా 31 ఓవర్ల పాటు బౌలింగ్ చేశాడు. సో అతని హార్డ్ వర్క్ అయితే ఖచ్చితంగా అంపైర్స్ కాల్స్ రూపంలో పే ఆఫ్ దొరికిందని చెప్పుకోవాలి. ఎనివే డే 2లో చూసుకుంటే ఇంగ్లాండ్ టీం స్టార్టింగ్లో చాలా బాగా బ్యాటింగ్ చేసింది. పవర్ నెట్ బ్యాట్స్మెన్ జో రూట్ మరియు ఆలీ రాబిన్సన్ వీళ్ళిద్దరూ తమ పార్ట్నర్షిప్ను కొనసాగించారు. మెయిన్లీ వీళ్ళిద్దరు కలిసి 8వ వికెట్కు 102 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. సో ఈ పార్ట్నర్షిప్ అయితే ఖచ్చితంగా మన టీమిండియా మ్యాచ్లో బాగా హట్ చేయబోతుంది. ఎందుకంటే అంతకుముందే ఫోక్స్ మరియు రూట్ మధ్య 113 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది. బట్ వాళ్ళిద్దరూ ప్యూర్ బ్యాట్స్మెన్ కాబట్టి అది కొంతవరకు యాక్సెప్టబుల్. బట్ ఇక్కడ మన వాళ్ళు బౌలింగ్ ఆల్రౌండర్ అయిన రాబిన్సన్ కూడా త్వరగా అవుట్ చేయలేకపోయారు. అతను తన కెరియర్లో ఫస్ట్ టైం ఒక హాఫ్ సెంచరీ కొట్టాడు. సో రాబిన్సన్ చేసిన 58 పరుగులు ఖచ్చితంగా టీంకి చాలా ఎడ్జ్ ఇచ్చాయి. మెయిన్లీ ఇంగ్లాండ్ టీమ్ స్కోర్ 350 దాటిందంటే దానికి మెయిన్ రీజన్ రాబిన్సన్ యొక్క హాఫ్ సెంచరీ. అఫ్కోర్స్ జో రూట్ కూడా తన బ్యాటింగ్ని చాలా బాగా కంటిన్యూ చేశాడు. ఈ డే 2లో 20 రన్స్ చేశాడు అండ్ ఓవరాల్గా చూసుకుంటే 122 నాట్అవుట్. బట్ జో రూట్ దగ్గర నుండి మనం అలాంటి బ్యాటింగ్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బట్ ఆలీ రాబిన్సన్ లాంటి ప్లేయర్కి 58 రన్స్ ఇవ్వడం నిజంగా మన బౌలర్స్ యొక్క ఫెయిల్యూర్ అని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా బూమ్రా లేని లోటు స్పష్టంగా కనిపించింది. అదే అతనుంటే టేల్ని చాలా ఫాస్ట్గా అవుట్ చేసి ఉండేవాడు. ఎనివే వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ 100 పరుగులు దాటిన తర్వాత జడేజా అయితే వరుస పెట్టి 3 వికెట్లు తీశాడు. ముందు రాబిన్సన్ అవుట్ చేశాడు అండ్ దెన్ బషీర్ మరి అండర్సన్ కూడా చాలా తొందరగా అవుట్ చేశాడు. సో ఇదైతే మనకి చాలా మంచి ఫినిష్ అని చెప్పుకోవచ్చు. 347 రన్స్ దగ్గర నుంచి చూసుకుంటే ఇంగ్లాండ్ టీం 6 రన్స్ వ్యవధిలో 3 వికెట్స్ కోల్పోయింది. సో మన వాళ్ళైతే చివరి 3 వికెట్లను చాలా క్విక్గానే తీశారు. బట్ జో రూట్ మరియు రాబిన్సన్ మధ్య వచ్చిన 100+ పార్ట్నర్షిప్ అయితే ఖచ్చితంగా మన టీమిండియాను చాలా హర్ట్ చేసింది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్ లేకుండా 353 పరుగులు చేశారు. అండ్ పిచ్ మీద ఇది చాలా మంచి స్కోర్. మెయిన్లీ వాళ్ళు డే 1లో 112 పరుగులకి 5 వికెట్లు కోల్పోయిన తర్వాత ఇలాంటి కంబ్యాక్ ఇవ్వడం నిజంగా వాళ్ళ కాన్ఫిడెన్స్ని చాలా పెంచుతుంది. సో ఇంగ్లాండ్ టీం అయితే చాలా మంచి పాజిటివ్ మూమెంటంతో డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళింది. అండ్ ఆ పాజిటివ్ మూమెంటం వాళ్ళకి బౌలింగ్లో చాలా హెల్ప్ చేసింది. మెయిన్లీ ఇనిషియల్గా మన కెప్టెన్ హిట్మ్యాన్ రోహిత్ శర్మ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి అండర్సన్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. సో లంచ్ బ్రేక్ ముందు ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన మన టీమిండియా 4 పరుగుల వద్ద 1 వికెట్ కోల్పోయింది. కానీ ఆ తర్వాత చూసుకుంటే జైస్వాల్ మరియు గిల్ చాలా మంచి పార్ట్నర్షిప్ను బిల్డ్ చేశారు. మెయిన్లీ లంచ్ బ్రేక్ ముందు మరో వికెట్ పడనివ్వకుండా చూసుకున్నారు. సో జైస్వాల్ అయితే ఇనిషియల్గా చాలా మంచి పాజిటివ్ షాట్స్ ఆడాడు. లాస్ట్ మ్యాచ్లో ఎక్కడైతే తన ఇన్నింగ్స్ని వదిలిపెట్టేశాడో అక్కడ నుండే కంటిన్యూ చేసినట్టు అనిపించింది. కానీ లంచ్ బ్రేక్ తర్వాత చూసుకుంటే మాత్రం శుభ్మన్ గిల్ అగ్రెసివ్ రూట్ తీసుకున్నాడు. ఒకవైపు జైస్వాల్ కొంతవరకు నెమ్మదించిన గిల్ మాత్రం చాలా ఫ్రీడమ్తో షాట్స్ ఆడాడు. సో వీళ్ళిద్దరు కలిసి 2వ వికెట్కి 82 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అండ్ ఈ పార్ట్నర్షిప్ చూసి మన టీమిండియా చాలా స్ట్రాంగ్గా ఉంది, మన వాళ్ళు గట్టిగానే కొట్టబోతున్నారని అనుకున్నాం. బట్ ఇంగ్లాండ్ యంగ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ను బ్రేక్ చేశాడు. ఇన్ఫాక్ట్ అతను శుభ్మన్ గిల్ని అవుట్ చేయడం మాత్రమే కాదు, టీ బ్రేక్ ముందు రజత్ పటిడార్ మరియు జడేజాను కూడా అవుట్ చేశాడు. సో అప్పటి వరకు మంచిగా బ్యాటింగ్ చేసిన శుభ్మన్ గిల్ ఫ్రంట్ ఫుట్ డిఫెన్స్ ఆడబోయి ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అండ్ ముందు చెప్పుకున్నట్టు అతనికి అన్లక్కీగా అంపైర్స్ కాల్ వచ్చింది, అది కూడా ఇంపాక్ట్ విషయంలో. ఇక తర్వాత రజత్ పటిడార్ చూసుకున్న బాగానే బ్యాటింగ్ చేశాడు అండ్ అతను కూడా స్టార్ట్ వచ్చింది. 42 బంతుల్లో 17 పరుగులు చేశాడు. మెయిన్లీ 38 పరుగులు చేసిన గిల్ అవుట్ అయిపోయిన తర్వాత అతను జైస్వాల్తో కలిసి కొంతవరకు మంచి పార్ట్నర్షిప్ని బిల్డ్ చేశాడు. పటిడార్ మరియు జైస్వాల్ కలిసి 3వ వికెట్కు 26 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. బట్ అగైన్ 17 పరుగులు చేసిన పటిడార్ను అంపైర్స్ కాల్ కాటు వేసింది. సో వీళ్ళిద్దరు ఎల్బీడబ్ల్యూ విషయంలో చాలా అన్లక్ అని చెప్పుకోవాలి. ఆన్ ఫీల్డ్ అంపైర్ కనుక నాట్అవుట్ ఇచ్చిందంటే వీళ్ళిద్దరూ తమ బ్యాటింగ్ని కంటిన్యూ చేసి ఉండేవారు. మెయిన్లీ క్రీజ్లో సెట్ అయిన శుభ్మన్ గిల్ అవుట్ అవ్వడం ఇంగ్లాండ్ టీంకి ఒక గేట్ ఓపెన్ అయ్యేలా చేసింది. ఒక ఎండ్లో వీళ్ళిద్దరు అవుట్ అయిపోయినప్పటికీ అతని ఎండ్లో చూసుకుంటే మాత్రం జైస్వాల్ చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. ఈ సిరీస్లో తన అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తూ మరో హాఫ్ సెంచరీ కొట్టాడు. ఇన్ఫాక్ట్ ఈ రోజు మన వాళ్ళ బ్యాటింగ్ చూసుకుంటే చాలా కాన్ఫిడెంట్గా ఆడిన బ్యాట్స్మెన్ జైస్వాల్ అక్కడే. అతను ఆల్మోస్ట్ ప్రతి ఇంగ్లాండ్ బౌలర్ను కూడా చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఇన్ఫాక్ట్ బషీర్ బౌలింగ్లో అయితే 51 బంతుల్లోనే 35 పరుగులు చేశాడు. సో ఒకవైపు వికెట్లు పడుతున్న జైస్వాల్ అయితే చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఈవెన్ జడేజా వచ్చి ఒక 2 సిక్స్లు కొట్టి అవుట్ అయిపోయినా జైస్వాల్ మాత్రం టీ బ్రేక్ ముందు తన వికెట్ను కోల్పోలేదు. బట్ ఎనివే పటిడార్ వికెట్ పడిన తర్వాత మన టీమిండియా చేసిన మిస్టేక్ ఏంటంటే జడేజాని అప్ ది ఆర్డర్ పంపడం. సో లాస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో మన టీమిండియా కష్టాలు అన్నప్పుడు ఇది వర్కౌట్ అయింది. బట్ ఇక్కడ సిచ్యువేషన్ చూసుకుంటే చాలా డిఫరెంట్ సిచ్యువేషన్. ఇంగ్లాండ్ ఆఫ్ స్పిన్నర్ అయిన షోయబ్ బషీర్ చాలా మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు. అండ్ ఆల్రెడీ క్రీజ్లో చూసుకుంటే మనకు జైస్వాల్ రూపంలో ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నాడు. మరి ఇలాంటప్పుడు మన వాళ్ళు జడేజాని ఎందుకు పంపారో నాకైతే అర్థం కాలేదు.
ఆల్రెడీ క్రీజ్లో ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉండగా మరో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ పంపారు, అది కూడా ఒక ఆఫ్ స్పిన్నర్ చాలా మంచి మొమెంటంతో బౌలింగ్ చేస్తున్నప్పుడు. సో ఈ టాక్టిక్ అయితే మన టీమిండియాకి సరిగ్గా వర్కౌట్ కాలేదు. అఫ్కోర్స్ జడేజా ముందు చెప్పుకున్నట్టే 2 సిక్స్లు కొట్టాడు, బట్ ఈగన్ అతనైతే షోయబ్ బషీర్ బౌలింగ్లోనే ఆట్ బౌన్స్ కారణంగా తన వికెట్ను జస్ట్ టీ బ్రేక్ ముందే కోల్పోయాడు. సో ఫర్షూర్ జడేజాను బ్యాటింగ్కి పంపే విషయంలో మన టీమిండియా కొంతవరకు లాజిక్ మిస్ అయినట్టే నాకు అనిపించింది. అతని బదులు సర్ఫరాజ్ ఖాన్ నెంబర్ 5లో పంపుంటే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉండేది. పైగా లాస్ట్ టైం జైస్వాల్ మరియు సర్ఫరాజ్ ఖాన్ కలిసి బ్యాటింగ్ చేసినప్పుడు చాలా పెద్ద పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. సో టీ బ్రేక్ వచ్చేసరికి అయితే మన టీమిండియా ఓవరాల్గా 4 వికెట్లు కోల్పోయింది, అది కూడా 131 పరుగులు మాత్రమే చేసి. బట్ ఎనివే టీ బ్రేక్ తర్వాత చూసుకుంటే జైస్వాల్ మరియు సర్ఫరాజ్ ఖాన్ మధ్య ఒక చిన్న పార్ట్నర్షిప్ వచ్చింది. వీళ్ళిద్దరు కలిసి 5వ వికెట్కు 31 పరుగులు జోడించారు. బట్ వీళ్ళ పార్ట్నర్షిప్లో ఒక అన్యూజువల్ థింగ్ ఏంటంటే చాలా బాక్డౌనే బ్యాటింగ్ చేశారు. మెయిన్లీ సర్ఫరాజ్ ఖాన్ తన శైలికి భిన్నంగా చాలా డిఫెన్సివ్ మోడ్లో బ్యాటింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఒక టైంలో అతను కంటిన్యూస్గా స్ట్రైక్ తీసుకున్నాడు. సో లాస్ట్ మ్యాచ్లో సర్ఫరాజ్ ఖాన్ చేసిన స్ట్రైక్ రొటేషన్ ఈ మ్యాచ్లో కనిపించలేదు, ఎక్కువగా ఫ్రంట్ ఫుట్ మీద డిఫెన్స్ ఆడాడు. అయితే దీన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే ఈ పిచ్ మీద బ్యాక్ ఫుట్ డిఫెన్స్ ఆడడం అంత ఈజీ కాదు, బాల్ చాలా డౌన్ అయిపోయి వస్తుంది. ఇన్ఫాక్ట్ మనం ఎస్ఎస్పీ జైస్వాల్ వికెట్లో అదే చూసాం, అతను బ్యాక్ ఫుట్ మీదకి వెళ్ళి డిఫెన్స్ ఆడదామని ట్రై చేశాడు, బట్ బాల్ డౌన్ అయిపోయి వెళ్ళి స్టంప్స్కి తగిలింది. సో రీజనబుల్లీ పిచ్కి తగ్గట్టు సర్ఫరాజ్ ఖాన్ అయితే ఫ్రంట్ ఫుట్ మీద డిఫెన్స్ ఆడాడు, కానీ అతను మిస్ చేసిన పని ఏంటంటే ఎక్కువగా స్ట్రైక్ను రొటేట్ చేయలేకపోయాడు. ఎక్కువగా అతను స్ట్రైక్ తీసుకుంటూ మరి ఎండ్లో జైస్వాల్ని కోల్డ్గా వదిలేశాడు. దీంతో జైస్వాల్కి సడన్గా స్ట్రైక్ రావడం వల్ల కాన్సన్ట్రేషన్ ల్యాప్ జరిగి అతనైతే తన వికెట్ని కోల్పోయాడు. సో 73 పరుగులు చేసిన జైస్వాల్ అలా డిఫెన్స్ ఆడుతూ అవుట్ అవుతాడని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక జైస్వాల్ అవుట్ అయిపోయిన తర్వాత మన టీమిండియా మళ్ళీ వెంటనే 2 వికెట్లు కోల్పోయింది. 14 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్తో పాటు అశ్విన్ 1 పరుగు చేసి మాత్రం అవుట్ అయ్యాడు. అండ్ అశ్విన్ విషయంలో చూసుకుంటే మనకు ముచ్చటగా 3 అంపైర్స్ కాల్. సో ఈ రోజైతే మనమైతే ఆన్ ఫీల్డ్ అంపైర్ పగపట్టాడో ఏంటో తెలియదు, కానీ ఇంగ్లాండ్ టీం అప్పీల్ చేసిన ప్రతిసారి అవుట్ ఇచ్చాడు. ఈ 3 ఏ ఒక్కదానికి నాట్అవుట్ ఇచ్చినా బాగుండేది. మెయిన్లీ గిల్ విషయంలో నాట్అవుట్ ఇచ్చిందంటే మన టీమిండియా పరిస్థితి ఇలా ఉండేది కాదు. బట్ ఎనివే మనమైతే అంపైర్ని బ్లేమ్ చేయలేం, అతనైతే తన డ్యూటీ చేశాడు. మరియు వైల్డ్గా రాంగ్ డిసిషన్స్ ఇస్తే మనం అనుకోవచ్చు. సో అంపైర్స్ కాల్ రావడం మన వాళ్ళ బ్యాడ్ లక్ అంతే. ఎనివే మన టీం 177 పరుగులకి 7 వికెట్లు కోల్పోయినప్పటికీ ఆ తర్వాత ధ్రువ్ జురేల్ మరియు కుల్దీప్ యాదవ్ వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. వీళ్ళిద్దరు కలిసి డే టు అయ్యేసరికి మన టీమిండియా మరో వికెట్ కోల్పోకుండా 42 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. సో ఈ పార్ట్నర్షిప్ అయితే మన టీమిండియాను కొంతవరకు రెస్క్యూ చేసిందనే చెప్పాలి. ఈ పార్ట్నర్షిప్ కనుక రాకపోతే మన వాళ్ళు ఈ రోజు ఆల్అౌట్ అయిపోయి ఉండేవారు. మెయిన్లీ కుల్దీప్ యాదవ్ ఒక టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ తలపించి అద్భుతమైన డిఫెన్సివ్ గేమ్ ఆడాడు. ఇనీషియల్గా అయితే అతను బ్యాటింగ్ వచ్చినప్పుడు ఒక రివర్స్ స్వీప్ కొట్టాడు, అది మన వాళ్ళ ఇన్నింగ్స్కి హైలైట్. ఇక ధ్రువ్ జురేల్ చూసుకున్నా చాలా సెన్సిబుల్ బ్యాటింగ్ చేశాడు. అసలు ఎక్కడ కూడా ర్యాష్ షాట్స్ ఆడకుండా తన పార్ట్నర్ను ట్రస్ట్ చేస్తూ మంచిగా స్ట్రైక్ రొటేట్ చేశాడు. సో డే అండ్ అయ్యేసరికి ధ్రువ్ జురేల్ 30 పరుగులతో నాట్అవుట్గా ఉంటే కుల్దీప్ యాదవ్ 17 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. అండ్ ప్రజెంట్ మన టీమిండియా స్కోర్ 219 పరుగులు, 7 వికెట్లు పడ్డాయి. ఇంకా మన వాళ్ళు ఇంగ్లాండ్ టీం కొట్టిన దానికంటే 134 పరుగులు వెనకబడి ఉన్నారు. సో డే 3లో మన టీమిండియా గ్యాప్ని ఎంత వీలైతే అంత తగ్గించాలి. 134 రన్స్లో కనీసం సగం రన్స్ అయినా తగ్గించగలగాలి. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన టీమిండియా స్కోర్ 300 దాటడం అంటే చాలా కష్టమైన పని. ఇన్ఫాక్ట్ టచ్ అవుతుంది. నేనైతే ఒక 270 వరకు కొట్టినా చాలా ఎక్కువ అనుకుంటున్నా, ఎందుకంటే మళ్ళీ మన వాళ్ళు రేపు బ్యాటింగ్ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి. మెయిన్లీ కుల్దీప్ యాదవ్ లాంటి బ్యాట్స్మెన్ సెట్ అవ్వాలంటే ఎక్కువ టైం పడుతుంది. బట్ ఎనివే వీళ్ళిద్దరు కనుక తమ పార్ట్నర్షిప్ను కొనసాగిస్తూ ఒక 270 to 280 వరకు మన స్కోర్ను పట్టగలిగితే నిజంగా మన టీమిండియా చాలా మంచి కాంపిటీషన్ ఇవ్వచ్చు. ఇంగ్లాండ్ టీంను సెకండ్ ఇన్నింగ్స్లో త్వరగా అవుట్ చేస్తే అప్పుడు మన వాళ్ళు టార్గెట్ చేసింగ్లో ఏమైనా ట్రై చేయవచ్చు. అలా కాకుండా మన టీమిండియా 250 అవుట్ అయిపోతే ఇంకా మన వాళ్ళు మ్యాచ్ గెలవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇక ఇంగ్లాండ్ బౌలింగ్ విషయానికి వస్తే షోయబ్ బషీర్ నిజంగా మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశాడు. అతను కంటిన్యూస్గా 31 ఓవర్ల పాటు బౌలింగ్ చేశాడు. ఐ థింక్ 9 ఓవర్లు అనుకుంటే బౌలింగ్ వచ్చాడు. అంటే 70th ఓవర్ మార్క్ దాటే వరకు అతను కంటిన్యూస్గా ఓవర్ ఆఫ్టర్ ఓవర్ బౌలింగ్ చేస్తూనే ఉన్నాడు. సో డెఫినెట్లీ అతను హార్డ్ వర్క్ మరియు డెడికేషన్ మెచ్చుకుని తీరాలి. ఇక అతనితో పాటు టామ్ హార్ట్లీ కూడా చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. వీళ్ళిద్దరు కలిసి ట్యాండెంలో బౌలింగ్ చేస్తుంటే మన టీమిండియా బ్యాట్స్మెన్ రన్ స్కోర్ చేయడానికి చాలా కష్టపడ్డారు. సో షోయబ్ బషీర్ 4 వికెట్లు తీస్తే టామ్ హార్ట్లీ 2 వికెట్లు తీశాడు. అండ్ వీళ్ళిద్దరితో పాటు జేమ్స్ అండర్సన్ ఇనిషియల్గా రోహిత్ శర్మ వికెట్ తీశాడు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇంగ్లాండ్ బౌలింగ్ అయితే చాలా బాగుంది. ఒక ఆలీ రాబిన్సన్ మాత్రమే రన్స్కి వెళ్ళాడు, బట్ మిగతా వాళ్ళందరూ చాలా పొదుపుగా బౌలింగ్ చేశారు. ఈవెన్ ఈ రోజు జో రూట్ కేవలం 1 ఓవర్ మాత్రమే బౌలింగ్ చేసినప్పటికీ ఇంగ్లాండ్ యంగ్ స్పిన్నర్స్ ఇద్దరు వాళ్ళని గేమ్లోకి తీసుకొచ్చారు. అయితే వీళ్ళిద్దరితో పాటు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాలి. మెయిన్లీ అతను ఫీల్డ్ ప్లేస్మెంట్ మరోసారి స్పాట్ ఆన్. ఇన్ఫాక్ట్ మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. ఈ రోజు సర్ఫరాజ్ ఖాన్ అవుట్ అయ్యే బాల్కి ముందు చూసుకుంటే కవర్ ఫీల్డర్ పైన ఉన్నాడు, అతని దగ్గరలో ఫీల్డింగ్ చేస్తున్నాడు. బట్ బెన్ స్టోక్స్ ఏం చేశాడంటే సర్ఫరాజ్ ఖాన్ సింగిల్ కోసం ట్రై చేయాలని చెప్పి ఆ కవర్ ఫీల్డర్ని వెనక్కి పెట్టాడు. అండ్ ఎగ్జాక్ట్లీ సర్ఫరాజ్ ఖాన్ ఆ ట్రాప్లో పడి తన బ్యాట్ పేజ్ని ఓపెన్ చేసి సింగిల్ కోసం ట్రై చేశాడు. బట్ బాల్ ఎడ్జ్ తీసుకుని జో రూట్ చేతిలో పడింది. అండ్ అఫ్ కోర్స్ మెన్షన్ చేయడం మర్చిపోయారు, జో రూట్ చాలా అద్భుతమైన క్యాచ్ కూడా పట్టాడు. సో ఇలాంటి చిన్న చిన్న క్యాప్టెన్సీ టాక్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంగ్లాండ్ టీంకి చాలా బాగా పే ఆఫ్ చేశాయి. మరి ముఖ్యంగా కొత్త బ్యాట్స్మెన్ క్రీజ్లోకి వచ్చినప్పుడు అతని స్ట్రైక్లు ఎక్కువగా ఉంచడానికి సెట్ అయిన బ్యాట్స్మెన్కి ఈజీగా సింగిల్స్ ఇచ్చేసేవారు. సో ఈ రోజు నిజంగా ఇంగ్లాండ్ బౌలర్స్తో పాటు బెన్ స్టోక్స్ క్యాప్టెన్సీ కూడా ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాలి. సో చూడాలి మరి మన టీమిండియా లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రేపు ఎంతవరకు ఫైట్ బ్యాక్ చేస్తారనేది.